IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. బిగ్ బాస్ 8 ప్రోమో రిలీజ్ అయింది. చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా బాగుంది. అంటే 7 సీజన్స్తో కంపేర్ చేసుకుంటే 8 ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ 8 అంటేనే ఇన్ఫినిటం అంటూ ఉంటారు. సో ఈసారి ఏదో అన్లిమిటెడ్ కామెడీ లేకపోతే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ హౌస్లో జరగబోయే అవకాశాలు ఉన్నాయి అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? యాక్చువల్గా ఫస్ట్ బిగ్ బాస్ 8 దీనికి సరైన క్యాప్షన్ ఏమిటంటే అన్లిమిటెడ్ ఫైట్ అన్నారు. ఫైటా? వీళ్ళకి ప్రాసలు కావాలి కదా, 7 ఉల్టా పుల్టా అట్లా ఏదో సంథింగ్ కావాలి కాబట్టి అన్నారు. తర్వాత ఇప్పుడేంటో జస్ట్ ఏ ట్యాగ్ లైన్ ఏం చెప్పలా, నాగార్జున గారి ఇంట్రొడక్షన్ వచ్చినప్పుడే వస్తుంది మనకి ఈ సీజన్ ఏమంటారు అని. యాక్చువల్గా ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ షోస్, ఇవన్నీ మనం ప్రశాంతంగా కూర్చుని హాయిగా నవ్వుకొని కాస్త ఎంజాయ్ చేయగలిగేలా ఉండాలి. బట్ ఎంటర్టైన్మెంట్ షోస్లో రైట్ ఫైటింగ్ ఎక్కువైపోతుంది, గొడవలు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళు ఏం తెలుసా, బిగ్ బాస్ అంటేనే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకోవాలి అని భీష్మించు కూర్చున్నారు. ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి ప్రోమో ఏదో బాగుంది. 8 కాసేపు ఇన్ఫినిటీ అయ్యి మళ్ళీ 8 అయ్యి మధ్యలో ఒక ఏదో చిన్న పౌరాస్త్ర లాంటి చక్రం తిరిగింది. అదేంటో అంటే మేబీ పౌరాస్త్ర లాంటిది లాస్ట్ టైం క్లిక్ అయింది పౌరాస్త్ర, అలాంటిది ఏమన్నా పెడతారేమో తెలియదు. ఇక ఫైట్ అయింది అన్నావు కదా, దీనికి ఎగ్జాంపుల్ ప్యారలల్గా హిందీ బిగ్ బాస్ నడుస్తుంది, OTT సీజన్ 3. మన అనిల్ కపూర్ దానికి వ్యాఖ్యాత. ఇక్కడ నుంచి సాయి కేతన్ అని మన హీరో ఒక అబ్బాయి వెళ్ళాడు, తెలుగు అతను. ఆయన వెళ్ళడమే ఒక హీరోయిన్ని టార్గెట్ చేసి గొడవ పడితే మనం ఫైనల్కి వెళ్తామని అనుకొని, మన తెలుగు హీరోయిన్ అమ్మాయి కూడా, మన దిక్కులు చూడకు రామయ్యలో హీరోయిన్, ఆ పిల్ల అక్కడ ఉంది. ఆమెను కావాలని గొడవ పెట్టుకున్నాడు. అంటే అసలు సందర్భం లేదు దానికి, ఎట్లాంటి సిచ్యువేషన్ లేదు నీకు గొడవకి. చాలా సింపుల్ చెప్పాలంటే అదేంటిది, ఇప్పుడు మనం కూర్చొని చాలా క్యాజువల్గా ఏదో మాట్లాడుకుంటూ గట్టిగా కైమని గొడవ పెట్టుకుని లేసి మళ్ళీ ఇక్కడ నుంచి వరండాలోకి వెళ్ళి, అక్కడ నుంచి బాల్కనీలోకి వెళ్ళి, అక్కడ నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళి, బాత్రూమ్ దగ్గర మొత్తం అదే గొడవ, కిచెన్ వరకు. చూసే వాళ్ళకి ఇరిటేషన్ పుట్టింది. అండ్ ఈ షో అందరూ అలాగే ఉండేసరికి కంటెస్టెంట్లు ఏం చేశారో తెలుసా, రేపు ఈ వీక్ ఫినాలే అనుకుంటుంది. 45 days క్లోజ్ చేసిన ఫస్ట్ బిగ్ బాస్ నేను ఇదే చూస్తున్నా. ఇంకా ఎలిమినేషన్లు కూడా వీక్లీ చేయట్లా. మండే ఒకరు లేసిపోతున్నారు, మధ్యాహ్నం ట్యూస్డే ఈవినింగ్ ఒకరు లేసిపోతున్నారు, మళ్ళీ వెనస్డే రాగానే ఒకరు లేసిపోతున్నారు. ఆ వీక్ అయితే 4-5 ఎలిమినేట్ అవుతున్నారు. అదేం ఎలిమినేషను, అదేం బిగ్ బాస్, 40 రోజుల సీజన్ ఏంటో, దానికి ఆ ఖర్చు. ఇప్పుడు ఆ ఇల్లు కట్టినందుకన్నా కనీసం 3 నెలలు ఉంచాలిగా. ఇప్పుడు పాపం ఎంత కష్టపడి చేస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ ఉంటేనే మనకు హౌస్ ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ అన్ని నెలలు పనిచేస్తారు కదా. మన హౌస్ గురించి తెలుసుకోవడం కోసము కొన్ని థింగ్స్ అక్కడెక్కడెక్కడ దాచిపెట్టి వెతుక్కుని రండి అంటారు. యాక్చువల్ ఆ టాస్క్ చాలా బాగుంటది. లాస్ట్ టైం స్టార్టింగ్ ప్రియాంక జైన్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే 1,00,000 సూట్ కేసు ఇచ్చి, డబ్బుల సూట్ అందులో ఎంత ఉందని చెప్పలా, ఇచ్చేసి ఎక్కడో దాచిపెట్టి అవి జైలు లోపల ఉన్న బాత్రూంలో కమౌంట్ వెనకాల దాచిపెట్టి వచ్చింది. అఫ్ కోర్స్ ఎవరికి దొరకలా, అంటే ఆ మందులో దూరగలిగింది కాబట్టి దూరింది, మిగతా వాళ్ళు దూరలేరు. సో ఇట్లాంటి ఫన్ టాస్క్లు బాగుంటాయి. ఫస్ట్ ఎంటర్ అయిన వాళ్ళు చివరి వీక్ వరకు ఉన్న దాఖలాలు కూడా ఉన్నాయి. మంచి వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు కూడా కొన్ని పేర్లు వినబడుతున్నాయి, వేణుస్వామి వెళ్తాడు అని. సరే వేణుస్వామికి అంటావా, ఆయన మొన్న నేను జాతకాలు మానేస్తున్నాను అని చెప్పాడు కదా, నేను ఇంకా నోటికి తాళం వేసుకుంటున్నాను అన్నాడు. మిగతా ఛానల్స్ అందరూ వెళ్ళి బాబు నువ్వు అలా నోటికి తాళం వేసుకుంటే మేము ఎలా బతికేది, నువ్వు ఏదో ఒకటి ఎవరిని పడితే వాళ్ళని అంటేనే కదా మాకు కూడా కంటెంట్ ఉంటుంది, నిన్ను నమ్ముకొని బతికే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించు, నువ్వు అలాంటి ఏం చేయకు, వాగు అన్నాడు. సరే వాగుతా అని చెప్పి మళ్ళీ 2-3 జాతకాలు చెప్పాడు. ఆమె అట్లా అవుతుంది, ఈమె ఇట్లా అవుతుంది, రకులకి ఇట్లా అవుతుంది అని నాకు ముందే తెలుసు, ఇవన్నీ చెప్పాడు. చెప్పగానే ఇప్పుడు ఈయనకి ఏంటంటే ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ అయ్యాక మైలేజ్ రావాల్సిన అవసరం ఉంది షార్ట్ టైంలో. సో మేబీ బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్కి వెళ్తే అసలు కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉండే అవకాశం ఉంది అనేది ఒక సెపరేట్ వీడియో చేద్దాం. ఇప్పుడు ప్రోమో గురించి మాట్లాడుతున్నాం రైట్, బట్ చాలా కలర్ఫుల్ గా ఉంది ప్రోమో. అవుట్ ప్రోమో చూసుకుంటే అసలు సంథింగ్ ఇన్ఫినిటీ అనే థీమ్ ఎందుకు పెట్టారో తెలియట్లేదు. అంటే ఇన్ఫినిటీ ఈ హౌస్ అయితే 105 రోజులకు ఎండ్ అవ్వాలి, తాళం వేయాలి. ఇన్ఫినిటీ అంటే సాగుతూనే ఉండాలి, ఒక టీవీ సీరియల్ లాగా. అలా ఏం లేదు,
లేదా దేనికంటే ఏదో ఒక దానికి ఎండ్ అనేది ఉండదు అనేది ఇన్ఫినిటీ. బట్ దీంట్లో ఆ ఎండ్ అనేది దేనికి ఇస్తారో తెలియదు. అండ్ ఇంకా కొంతమంది కంటెస్టెంట్లు పోతారు వస్తారని మాట్లాడుతున్నారు, వాళ్ళందరి గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. అండ్ మోస్ట్లీ చెప్పాలి అంటే ఈ సీజన్ నాగార్జున గారే హోస్ట్ చేస్తారు. ఇంతకు ముందు హోస్ట్ మారబోతున్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ప్రతిసారి వస్తాయి, శివాజీ గారు రాబోతున్నారు వార్తలు వచ్చాయి. శివాజీ గారు ఏదో కంటెస్టెంట్ హోస్ట్ అయిన దాఖలాలు ఇప్పటిదాకా అయితే లేవు బిగ్ బాస్ చరిత్రలో. వాళ్ళు ఇన్ కేసు శివాజీ గారు హోస్ట్ చేస్తే బజ్ హోస్ట్ చేయొచ్చు, బిగ్ బాస్ బజ్ అది ఉంది కదా, మంచి కుర్చీలో కూర్చోబెట్టి తర్వాత వాళ్ళ క్లాస్ పీకేది. మేబీ దాంట్లో ఏమైనా చేస్తే చేయొచ్చు, కానీ ఈ మెయిన్ హోస్ట్ అయితే రాడు. నాగార్జున గారే హోస్ట్గా ఉంటారు. అండ్ సీజన్ అలాగే ఉంటుంది. కంటెస్టెంట్లు కూడా మనకు తెలిసిన వాళ్ళనే పెట్టబోతున్నారు. టాస్క్లు కొత్తగా ఉంటాయని ప్రతిసారి చెబుతారు, కానీ అవే టాస్క్లు రిపీట్ అవుతానే ఉంటాయి. సేమ్ హోటల్ టాస్క్, సేమ్ రాజారాణుల టాస్క్. వాళ్ళు పోలీసులు అయితే వీళ్ళు దొంగలు, వీళ్ళు దొంగలు అయితే వాళ్ళు పోలీసులు, అండ్ దయ్యాలు యాజ్ యూజువల్ ఇవే. ఆ చెరకు వచ్చేవి టాస్కులు, బొమ్మలు తయారు చేయండి, పూలు తీసుకెళ్ళి కూర్చోండి, ఇక్కడ నుంచి అటు పోండి, అటు నుంచి ఇటు రండి. కొన్ని కొత్త ఉంటాయి కానీ మోస్ట్లీ అంటే ఈ సీజన్కి కొత్త అయినప్పటికీ కూడా ఏదో ఒక లాంగ్వేజ్లో ఏదో ఒక సీజన్లో అది కనిపిస్తుంది, దాన్ని తెచ్చి పెడతారు. అంటే ప్రాపర్టీ చేంజ్ పెట్టుకుంటారు కదా, దాన్ని ఒక సీజన్కే వాడేసి వదిలేదు. కాకపోయినా అన్ని లాంగ్వేజెస్ లోనే బిగ్ బాస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉన్నప్పుడు అందరికి కొత్త టాస్క్ చేయాలన్నా కూడా కష్టమే ఉంటది. ఇప్పుడు ఆవుది అది ఉంది, అది తయారు చేయడానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఒక ఎపిసోడ్ కి వాడలేం కదా, ఈ తెలుగులో వాడితే నెక్స్ట్ సీజన్ హిందీలో వాడచ్చు, నెక్స్ట్ తమిళ్లో వాడచ్చు, ఇట్లా బోల్డ్ అన్ని చేసి. అయితే ఈసారి చేసే కొత్త అప్డేట్ ఏంటంటే హౌస్ డూప్లెక్స్ ఉంటుంది అంటున్నారు. కింద కొంతమంది, పైన కొంతమంది. పైకి ఎక్కాలంటే ప్రమోషన్, లాస్ట్ టైం విఐపి స్టాండర్డ్ రూమ్స్ లాగా బాల్కనీ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు ఏదో ఒక రకమైన వాళ్ళు అంటే 2 టీమ్స్గా విడుదల చేసి, మరి కిచెన్స్ 2 ఉంటాయో ఒకటే ఉంటుందో అనేది మాత్రం సస్పెన్స్. ఓకే, సో ఎవరైనా సరే కిందకు వచ్చి తినాల్సిందే అని పెడతారు, కొంతమంది కిందకి రాలేరు, సో దాని గురించి గొడవ అవుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో అంటే మనం ఈ కామెడీ షోస్ కాస్త వివాదాలకు దారి తీయడం మనం చూసాం, హౌస్ మేట్స్ కొట్టేసుకోవడం కూడా చూసాం. బట్ నాకు తెలిసి 7th సీజన్ అయితే చాలా బాగుంది. ఫైటింగ్లో ఉన్నాయి, కామెడీ ఉంది, అండ్ అందరూ మెదడుకు పని కూడా చెప్పారు. అఫ్ కోర్స్ అంటే అది ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విన్నవాడే సీన్, అబ్బాయి ఏదో మట్టి బిడ్డలాగా వచ్చాడు, ఎందుకో అంటే అనుకోకుండా అమర్దీప్ ఆయన్ని నెగిటివ్ నువ్వు వేస్ట్ అనేసరికి ఇది మైలేజ్ పెరిగింది. కొన్ని సీజన్స్ అంతే, స్టార్టింగ్ ఎవరో ఇద్దరికి పడుద్ది, వాళ్ళు అతన్ని అయితే మతం పేరుతోనో లేకపోతే ఆయన స్టాండర్డ్తోనో ఆయన ఇంకా దేనితోనో అతన్ని చీప్గా చూడడం స్టార్ట్ చేస్తారు. ఒకరికి సింపతి పడిందంటే అది త్రూ అవుట్ సీజన్ క్యారీ అవుతుంది. లాస్ట్కి అందరికీ అర్థమవుతుంది ఇతనే విన్నర్. కానీ ఒకటి అందరికీ తెలిసిన విషయం కూడా, శివాజీ గారే విన్నర్ అని అనుకున్నారు, కానీ ఆ 2-3 ఎపిసోడ్స్ లాస్ట్లో ఆయన కాస్త ఎక్కువ మాట్లాడేయడం అండ్ హెల్త్ బాగోక టాస్క్లు చేయలేకపోవడం. సో టాస్క్లు చేయకుండా ఉన్నప్పుడు కాస్త నెగిటివిటీ వచ్చినప్పుడు కంపల్సరీ ఇంక ఇవ్వలేరు బిగ్ బాస్. చెయ్యి బాగాలేకపోతే ఇంటికి వెళ్ళిన వాళ్ళు చాలా మందిని చూసాం మనం. అప్పట్లో కూడా జెస్సీ కూడా కింద పడ్డప్పుడు చెయ్యి బాగాలేకపోతే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళిపోయే వాళ్ళు బోల్నంత మందిని చూసాము. అయినా సరే నేను ఉంటానంటే ఆన్ రిక్వెస్ట్ ఉన్నాడు. ఆన్ రిక్వెస్ట్ ఉన్న అతనికి ఓట్లేసి గెలిపించడం మాత్రం తప్పే. లాస్ట్ వరకు టాస్క్లు ఆడి గెలవాలి ఏదైనా సరే. అది అండ్ ఒక 2-3 ఎపిసోడ్స్ ముందు కొద్దిగా ప్రియాంక జైన్ మీద మాట్లాడడం, అక్కడ ఆయనకి మైనస్ పడిపోయింది. ప్రశాంత్ ముందుకు వచ్చారు. అఫ్ కోర్స్ ఆయన వచ్చినప్పటికీ కూడా శివాజీ గారి గ్రాఫ్ పడిపోవడానికి టాస్క్ ఒక్కటే కారణం. సో ఈసారి మాత్రం ఎవరు పెద్ద మనుషుల్లా ఉంటారు, ఎవరు పెద్దన్న పాత్ర పోషిస్తారు అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.